జూబ్లీ హిల్స్ లో జెండా పాతాలన్న లక్ష్యంతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి దూకుడు మీదున్నాయి. ఇటు బీజేపీ కూడా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ రెడీ చేసి ఢిల్లీకి పంపించింది. టీబీజేపీ చీఫ్ కూడా రేపు ఢిల్లీ వెళుతున్నారు. దీంతో ఎవరా లక్కీ క్యాండిడేట్ అనే చర్చ హాట్ గా నడుస్తోంది. జూబ్లీ హిల్స్ తెలంగాణలో ప్రస్తుతానికి హాటెస్ట్ సీట్ ఇదే. షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీల్లో హడావుడి మొదలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిపై నిర్ణయానికి వచ్చేసి ఓట్ల వేట కూడా షురూ చేశాయి. బీజేపీ మాత్రం ఇప్పుడే వడపోత కంప్లీట్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. సీల్డ్ కవర్ ను ఇప్పటికే అధిష్టానానికి పంపారు. లిస్ట్ లో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ పేర్లున్నట్టుగా సమాచారం. రేపు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనున్న సమావేశంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపైన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర బీజేపీ పంపించిన షార్ట్ లిస్ట్ ని పరిశీలించి క్యాండిడేట్ ను ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. రామచంద్రరావు కూడా రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరన్న దానిపై హైకమాండ్ పెద్దలతో చర్చిస్తారు. దీంతో అభ్యర్థి ఎవరనేది రేపు తేలే అవకాశం ఉంది. రేసులో ముందు నిలబడ్డ బీఆర్ఎస్ సునీత ఫ్లెక్సీలు కటౌట్లతో 10 రోజుల నుంచి ప్రచారం కూడా టాప్ గేర్ లో నడిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా నాన్చుడు ఆపి తీవ్ర తర్జన భర్జన తర్వాత నవీన్ యాదవ్ ను బరిలో దింపి పోటీ సాలిడ్ గా ఉండబోతోందని సంకేతాలు ఇచ్చింది. ఇవాళ రేపు కమలం పార్టీ కూడా క్యాండిడేట్ ను కన్ఫర్మ్ చేసుకుని బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ వైఫల్యాలు, బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందనే నినాదాలే బీజేపీ ప్రచారాస్త్రాలు కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపన్న రామచంద్రరావు ఈ ఉప ఎన్నిక గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామన్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసే ఎంఐఎం జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కావడంతో కమలం పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై రేపటితో సస్పెన్స్ తొలగిపోనుంది.